దేవుని దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాం? దేవుని యేసుక్రీస్తునే ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, గురువారం, అలాగే నేనైతే ప్రతిరోజు ఎందుకు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాను, ఆయన ప్రతిరోజు ఎందుకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంటే, ఆయన మన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటే వారే గొప్పవారు. ఈ లోకంలో చాలా మంది ఉంటారు, మనకి స్నేహితులు అనబడిన వారు, అలాగే బంధువులు అనబడిన వారు చాలా మంది ఉంటారు. కానీ మనకు ఆపద వచ్చినప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వారే మనం హృదయంలో పెట్టుకుంటాం. అవునా కదా? దేవుళ్ళ సహాయం చేశాడు అనుకుంటాం. చాలా మంది ఉండొచ్చు, కొంతమంది బంధువులు సహాయం చేయకూడదు, పక్కవారే సహాయం చేస్తుంటారు. అప్పుడు మనం అనుకుంటాం అందరికంటే వీరే బాగా సహాయం చేస్తున్నారు. అలాగా మన చుట్టూ అనేక మంది మనల్ని చూస్తూ ఉన్నా, మనకి ఎవరైతే సహాయం అందిస్తున్నారో, మనల్ని ఎవరైతే ఆదుకుంటున్నారో, మనల్ని ఎవరైతే ఆదరిస్తారో వారికి మన కృతజ్ఞత కలిగి ఉంటాం. అయితే వారిని ఎప్పుడు మనము గుర్తు చేసుకుంటూ మనసులో పెట్టుకుంటూ ఉంటాం. అవునా కాదు? అలాగే ఈ దేవుడిని యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించాలి, యేసుక్రీస్తుని ఎందుకు ప్రార్థించాలి అంటే, ఆయన కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనంలో ఆయన వాక్యం చెలవిస్తుంది. కీర్తనలు 46:1 ఇలా చెలవిస్తుంది: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం కలిగింది. అందరికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అంటే ఏంటంటే ఆశ్రయం అంట. ఇప్పుడు మనకి ఇల్లు అనేది ఏంటి? ఒక ఆశ్రయం. అంటే మనకు వరద వచ్చినా, ఆయన ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఏదొచ్చినా మనకి ఒక ఆశ్రయం. అయ్యే బైబిల్ గ్రంథంలో ఆశ్రయం కోసం, ఆశ్రయపురముల కోసం చాలా విషయాలు తెలియజేస్తారు. ఎవరికైనా ఆపద వస్తే, ఎవరికైనా కష్టం వస్తే, అలాగే అతను ఎవరైనా చంపాలనుకుంటుంటే పరుగుత్తుకుని వెళ్ళి ఆ ఆశ్రయపురంలో అంటే ఆ గృహంలోకి వెళ్ళిపోతే అక్కడ వారికి సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా గొడవ పడ్డారనుకోండి, ఎవరైనా కొట్టేస్తున్నారనుకో, పరిగెట్టుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు కదా. అక్కడ ఎందుకు? వారు కాపాడుతారు. మొన్న నేను వాటర్కి వెళ్ళినప్పుడు అలాగే ఒక ఆయన, ఎవరు గొడవ పడ్డారో తెలియదు, ఆయన ఒళ్ళంతా రక్తం ఉంది, ఆయన పరిగెట్టుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు, బట్టలు కూడా పాడైపోయి. అప్పుడు నాకు అనిపించింది, అతనికి ఏంటి నమ్మకం ఏంటి, అక్కడికి వెళ్ళిపోతే మనకి కాపుదల ఉంటుంది. మరి ఈ లోకంలో అలాగనుకుంటే దేవుని ఇంకా మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వస్తే, ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఒక ఆశ్రయం మనకి ఇస్తాడు. ఆయన ఒక ఆశ్రయం ఇస్తాడు. అంతేకాదంట, ఆయన దుర్గమునై ఉన్నాడు అంటే ఒక కాపుదల అన్నమాట. దుర్గం అంటే ఏంటంటే ఎత్తైన కోటగా ఉంటుంది, అది మనకి కాపుదలగా ఉంటుంది. పేరుకు అర్థం అది, దుర్గము అనగా కాపుదలగా మనకు ఉంటుంది. అంతేకాదు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంట. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఎవరి లోకంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మనం చాలామంది చేతులు వైపెత్తుతాం. మనకి బాధ వచ్చినప్పుడు, అలాగే నాకు ఆరోగ్యం క్షీణించినప్పుడు అనేక మంది మనకి సహాయం చేస్తారేమని ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, అలాగే అధికారులు అనబడిన వారు, అలాగే చాలామంది వైపు చేతులెత్తిన రోజులు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆదరించలేదు. యేసుక్రీస్తు ఆదరించాడు, ఆయన ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎందుకు ఈ మైక్ ఎట్టుకుని ఆదివారం చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆయన నన్ను ఆదుకున్న దేవుడు, ఆయన ఆపత్కాలంలో సహాయం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగి. పిల్లలకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, తల్లిదండ్రులు ఉంటే వెంటనే చూస్తారు. అవునా కదా? తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వెంటనే మనల్ని ఆదరిస్తారు. తల్లిదండ్రులు లేని వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే చాలా నరకముగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. తండ్రి లేకపోతే మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, తల్లి లేకపోతే మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనిపిస్తుంది. అలాగే ఈ లోకంలో మనకి ఎవరైనా మనకి సహాయం చేయగల దేవుడు ఉన్నాడా అంటే ఆ దేవుడు యేసయ్యే. అది నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తాను.
ప్రాక్టికల్గా ఈ లోకంలోకి అందరూ యేసు దగ్గరికి పుట్టగానే యేసు ప్రభు మా దేవుడు అని ఎవరు కూడా అనరు. మధ్యలో అన్ని చూసి అన్ని తిరిగి అన్ని ప్రాంతాలకి తిరిగి అన్ని హాస్పిటల్కి తిరిగి అన్ని దేవాలయాలకి తిరిగి ఎక్కడ స్వస్థత రాకపోతే, ఎక్కడ ఆదరణ లేకపోతే, ఎక్కడ నెమ్మది లేకపోతే అప్పుడు చివరిగా వచ్చేది యేసయ్య దగ్గరికి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఎవరు అంటారు, అమ్మా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి, నీకు శాంతినిస్తాడు, నీ రోగమును తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు అంటే ఆయన దగ్గరికి వస్తాడు. అందుకే ఆయన ఆపత్ కాలంలో నీకు ఏ ఆపద వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ప్రభువా నువ్వు ఉన్నావంటే కదా అంటే ఆయన చేతులు చాప నిలువెల్లా పిలుస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన శాశ్వతమైన ప్రేమతో పిలుస్తున్నాడండి. ఒక ఆయన అన్నాడు, ఆయన సిలువలో 3 మేకులే లాక్కోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు అన్నాడు. ఆయన చనిపోయిందే మన కోసం. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన అలా చనిపోతేనే మనకు రక్షణ. ఆయన చనిపోతే మనకు రక్షణ ఏంటి అనుకోవచ్చు. మనం చూడండి, లోకంలో బైబిల్లో కూడా ప్రతి పాపానికి బలి అర్పిస్తూ ఉండేవారు. బైబిల్లో ప్రతి కల్చర్లో కూడా ఉంటుంది. ప్రతి కల్చర్లో ఈ యొక్క పరిస్థితి సంవత్సరానికైనా ఎప్పటికైనా వారు ఏదోటి బలిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రాణం పోకూడదని వేరే ఒక ప్రాణం తీస్తూ ఉంటారు. మాకు చిన్నప్పుడు ఎవరైనా నూయిలుండి, అప్పుడు వాటర్ పంపులు వచ్చి కాదు, నూయిలుండి ఆ నూతులు కానీ పిల్లలు పడిపోతే గోమను తీసి దానికి ప్రాయశ్చిత్తంగా ఏ కోడ్నో లేకపోతే కొబ్బరికాయ ఏదో కొట్టేవారు. అంటే ఈ ప్రాణం కాపాడింది కాబట్టి ఇంకో ప్రాణం. అలాగే ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు కోసేటప్పుడు ఎవరికైనా చేయిలు తేకూడదని మేము కోసేవాళ్ళు. ఇవన్నీ చేసిన పరిస్థితి. అలాగా దేవుడే మన కొరకు సర్వలోక పాపోహం రక్త ప్రోక్షణం విషయం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఈ లోకంలో పరిశుద్ధుడు రక్తం చిందించాలి. ఆ పరిశుద్ధుడు ఎవరున్నారు అంటే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ తెలియజేస్తుంది. అందుకే ఆ దేవుడే, ఆ యేసయ్యే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి ప్రాణం అర్పిస్తే మనకి విడుదల కలిగింది. దేవుని స్తోత్రం. ఎక్కడ విడుదల? పాపం మీద విడుదల. నేను నిన్న ఒక వాక్యం వింటూ ఉన్నాను. ఒక సేవకులు, పెద్ద సేవకులు సాలెం అన్నగారు, ఆయన చాలా స్మోకింగ్ కాదు చూడండి. సాలెం అన్నగారు పెద్ద సేవకుడు, గుంటూరులో, బాపట్ల, చిలకలూరిపేటలో. ఆయన లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు, అన్యుడిగా ఉంటున్నప్పుడు చాలా భయంకరంగా సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉండేవాడు అంట. చాలా మంది అలవాటు ఉంటారు. కానీ దేవుడు ఆయన ఆకర్షించుకున్న తర్వాత ఇప్పుడు సిగరెట్ అంటేనే అసహ్యం వేస్తుందంట. ఇలాగ తాగుమూతలు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు. ఇది ఎవరి వల్ల సాధ్యం? ఒక మనిషి మార్చగలదుడా? మా పాపకి ఇష్టం లేకుండా ముద్దు పెట్టలేకపోతున్నాం మేము నోట్లో. ఆ చిన్న పాపకి ఇష్టం లేకపోతే అసలు నోరు తెరవదు. చాలా మంది అంటారు, మత ప్రచారం మతం మార్చేస్తున్నారు. మనిషి మతం మార్చలేమండి ఎవరిని కూడా. అది దేవుడే మనసు మార్చగలరు. ఇది మనసు మార్చేది మార్గం. ఇది మతము కాదు. చాలా మంది తెలియజేస్తారు మతము. యేసుక్రీస్తు మతాన్ని వ్యతిరేకించాడు, మత పెద్దల్ని వ్యతిరేకించాడు. లేవీలు ఇజ్రాయెల్లో మత ప్రజల్ని వాళ్ళందరినీ తిట్టాడు యేసు ప్రభు. దేవాలయంలోకి వచ్చి, దేవాలయంలో బిజినెస్ వ్యాపారం జరుగుతుంది, ఇదిగో మీరు వ్యాపారాలు చేస్తున్నారని దేవాలయంలోకి వచ్చి అన్ని బల్లలని పగలగొట్టి ఆయన చెల్లాచెదరు చేశాడు. యేసుక్రీస్తు మతాన్ని కాదు స్థాపించడానికి, మనిషిని మార్చడానికి, మనిషి జీవితాన్ని బాగు చేయడానికి, ఆపత్ కాలంలో సహాయం చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు నమ్ముకోవాలి, ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన ఆపత్ కాలంలో సహాయం చేస్తున్నాడు కాబట్టి. ఇదిగో నాకు తండ్రి ఉన్నాడంటే ఎంత ధైర్యమో, యేసుక్రీస్తు అని దేవుడు నాకున్నాడు అంటే అంత ధైర్యం. దేవునికి స్తోత్రం కలగాలి. ఈ లోకంలో మనకి ఏమీ లేదు. నాకున్న ధైర్యం ఏంటి అంటే యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు సేవ చేస్తున్నాం. నిన్న నిజంగా మొన్న చాలా కష్ట పరిస్థితిలో మనం బయటికి వెళ్ళి కొంచెం పని చేయవలసి వచ్చింది డబ్బుల కోసం. అయితే మణికంఠ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా మామగారు అన్నారు, ఒక మాట అన్నారు భలేగా, బాబు నువ్వు దేవుని ప్రార్థన చేసుకో, దేవుడే సహాయం చేస్తాడు. చాలా మంచి మాట. దేవుడు ఒక్కొక్కరి చేత ఒక్కొక్క మాట మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, ఆవిడ విశ్వాసం
అలాగే మన కోటమ్మ గారు కూడా భలే మాట్లాడుతుంటారు విశ్వాసం. అలాగా దేవుడు రుచి చూసిన వారికి, దేవుని తెలుసుకున్న వారికి అలా మాట్లాడగలుగుతారు, లేకపోతే మాట్లాడలేము. ఆ దేవుడు ఏం చేస్తాడులే అండి, మన ప్రయత్నాలు మనం చేయాలి, మనం ఎంతో కష్టపడిపోవాలి, అది చేయాలి ఇది చేయాలి, మనం చేయాలి, మన వంతు మనం పని చేయాలి. అయితే దేవుని ఆశ్రయిస్తే, యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే, అంటే ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నాకు ఇది అవసరం అని ఆయన అడిగితే, మనం నోరు తెరిస్తే, రాత్రి కూడా చెప్పాము, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన దగ్గరికి వచ్చి అడగాల. ఆయన యాకోబు పత్రికలో ఉంటుంది, నా యొద్దకు రండి మీ యొద్దకు వచ్చేదను అని ఉంటుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 91:1, కీర్తన గ్రంథం 91:1 మనం ప్రతి శనివారం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. కానీ చూడండి ఎన్ని మంచి వాక్యాలు ఉన్నాయి అక్కడ. 91 కీర్తనలు, మహోన్నతిని చోట నివసించి వాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. దేవుని స్తోత్రం. మహోన్నతిని చాటుని ఉంటేనంట, అంటే మహోన్నతి దేవునికి పేరేంటి, మహోన్నతుడు అంట. దేవునికి స్తోత్రం. ఆయనకి గొప్ప పేర్లు ఉన్నాయండి. ఆయన చాటునుంటే, మహోన్నతుని చాటుని మనం ఉంటే సర్వశక్తుడు నేను విశ్రమిస్తామంట, మనకి విశ్రాంతి దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ మహోన్నతిని చాటుని ఉంటే సర్వశక్తి, మహోన్నతుడు ఎవరు, సర్వశక్తుడు ఎవరు? మహోన్నతిని చాటుని వచ్చేస్తే సర్వశక్తిని నేను విశ్రమిస్తున్నట్టే అంట. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఆయన చాటుని నివసించడానికి ఇష్టపడుతున్నామా మనం? ఆయన చాటుని మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? నీకు కాపుదల ఉండాలి అంటే, నీకు రక్షణ ఉండాలి అంటే, ఆ సర్వశక్తిని నేను విశ్రమించేవాడు గొప్ప దేవుడు.